రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రష్యాలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని 91 దీర్ఘ శ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ సాహసానికి ఒడిగట్టిందని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ దాడి గురించి వివరించారని, శాంతి చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఒక దేశాధినేత ఇంటిపై దాడి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆరోపణలు పచ్చి అబద్ధాలుగా కొట్టిపారేశారు. రష్యానే కావాలని ఇలాంటి కట్టుకథలతో చర్చలు భగ్నం చేస్తోందంటూ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడికి పాల్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రష్యాలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని 91 దీర్ఘ శ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ సాహసానికి ఒడిగట్టిందని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ దాడి గురించి వివరించారని, శాంతి చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఒక దేశాధినేత ఇంటిపై దాడి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆరోపణలను పచ్చి అబద్ధాలుగా కొట్టిపారేశారు. రష్యానే కావాలని ఇలాంటి కట్టుకథలతో చర్చలను భగ్నం చేస్తోందంటూ ఆరోపించారు.